చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, క్రీస్తు యేసు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ గూగుల్ మీట్లో ఈ చరవాణి ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ పిల్లలమైనటువంటి మేమందరం కూడా మీ మాటలు వినగలిగే అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో ఆ పిల్లలందరికీ కూడా అర్థమయ్యేలాగా ఈ పూట నీ మాట మా నోట అందిస్తారని కోరుకుంటూ వాటిని గ్రహించే జ్ఞానం అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ యేసునాథుని బట్టి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తున్నాను. కనుక మంచి మాటలు వినే అవకాశాన్ని దేవుడు మరొకసారి మనకి ఇచ్చారు. ఎందుకంటే దేవుని యొక్క కన్నీరుని గురించి కదండి మనం మాట్లాడుకుంటాం. ఆయన కన్నీటి బాధ ఏంటి మాటలు మాట్లాడుకునేటప్పుడు అపవాదికి ఇష్టం లేదు కదా. మనకు బాధ కలుగుతుంది. మనం పుట్టించిన మా కన్న తండ్రి అయినటువంటి దేవునికి కన్నీరా అని మనం అనుకుంటామని. అసలు దానికి కారకులు ఎవరు? ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి అంశంలో కన్న తండ్రి కన్నీరుకు కారకులు ఎవరు? ఈ అంశాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఎవరో ఏడుస్తున్నప్పుడు వారి కన్నీరు మనం చూసినప్పుడు కాస్త మనకు బాధ అనిపిస్తుందండి. కానీ ఎవరో మన తెలియని ఎదిరింటోళ్ళు, పక్కింటోళ్ళు, పిల్లలు కానీ పెద్దలు కానీ వారి కన్నీరు కార్చేటప్పుడు మనకు కాస్త బాధ అనిపిస్తుంది. అంతెందుకండి, సీరియల్లో ఎవరైనా ఎప్పుడన్నా సినిమాలలో ఎప్పుడన్నా చూసినప్పుడు ఏడుపు సంబంధించిన సీన్ ఉందనుకో మనోళ్ళు కూడా ఏడుస్తుంటారు. ఇక్కడ ఆ సన్నివేశాన్ని చూసి మనవాళ్ళు కూడా ఏడుస్తుంటారు. అది అంటే కన్నీరు అనేటటువంటిది చాలా విలువైంది. ఎదుటి వ్యక్తిని బాధ పెట్టేటటువంటిది, అలాగనే ఆలోచింపజేసేటటువంటిది ఈ కన్నీరుకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం అది. అందుకే మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మరి అలాంటిది ఎవరో కన్నీరు కార్చినప్పుడే మనకి ఎంత బాధ అనిపిస్తే, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ ఎవరైనా బాధల్లో ఉండి, మరి మనల్ని కన్నటువంటి కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కన్నీరు కారుతుంది ఆయనకుంటే అసలు ఎవరు దానికి కారకులు? దేవుని మనసును నొప్పింపజేసి దేవుని కన్నీరు రావడానికి కారకులైనటువంటి వారిని అసలు ఊరికి వదిలిపెడతారండి? ఒక ముఖ్యమంత్రి ఏడుస్తున్నాడు అంటే ఎంతమంది పేపర్లలో, ఎంతమంది టీవీలలో చూపిస్తారు. ఎందుకు ముఖ్యమంత్రి ఏడ్చాడు అని అంటారు. ఒక ప్రధాని ఏడుస్తున్నాడు, ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి ఏడ్చాడు. ఏడవడం కాదండి, ప్రధానమంత్రికి వాష్రూమ్లో కాలు జారిందంటేనే పెద్ద కథ చేస్తారు దాన్ని అండి. మరి అలాంటిది ఈ భూప్రపంచాన్ని కానీ ముల్లోకాలను కానీ సృజించినటువంటి సృష్టికర్త మనకన్న తండ్రి ఆయన ఏడుస్తున్నాడు, ఆయన కంట కన్నీరు వస్తుంది అంటే అబ్బో ఎవరు దానికి కారకులు ఎవరో చెప్పండి. వాళ్ళని మేము ఏమైనా చేస్తామంటాం. మనం ఎవర్రా నిన్ను కొట్టిందంటాం. పిల్లలు ఏడుచుకుంటూ మన ఇంటికి వస్తే ఏదైనా చిన్నపిల్లలు ఎవరో కొట్టారంటే ఎవరు చెప్పు, వాళ్ళు అంత చూస్తాం అంటుంటాం మనం కదండి. ఎవరు కొట్టారా నిన్ను అంటాం మనం. అంటే ఆ కన్నీళ్లు చూసినప్పుడు మనకు అంత బాధ, అంత రోషం, అంత ఉక్రోషం వస్తుంది. మరి మన కన్న తండ్రిని కదండి, ఆయన కన్నీరు పెట్టుకుంటుంటే ఎవరైనా ఆలోచించారా? ఎందుకయ్యా ఏడుస్తున్నావు? ఎందుకయ్యా నీకు కన్నీరు? దానికి కారకులు ఎవరయ్యా? నాకు చెప్పు, నేనేమైనా తీర్చగలుగుతానా? ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఈ టైటిల్ పెట్టిన తర్వాత ఆలోచిద్దాం. చూద్దాము ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడి ఇశ్రాయేలులు అండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. అరణ్యమున వారు ఆయన మీద అంటే దేవుని మీద ఎన్నో మార్లు తిరుగుబాటు చేశారంట. చూడండి, మన పిల్లలు మన మీద ఎప్పుడైనా తిరుగుబాటు చేసినప్పుడు మనకి ఎంత కోపం వస్తుంది. లేకపోతే మనకి ఎంతో వారు తెలిసినటువంటి వారందరికీ పోయి చెప్పుకుంటుంటాం, నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేశారండి, నా మాట వినడట్లేదండి అని మనము ఎంతో మందికి మనం చెప్పుకుంటుంటాం. మనం చూడు, దేవుడు కూడా ఎలా రాయిస్తున్నారు, ఎన్నో మారులు తిరుగుబాటు చేశారు అరణ్య ప్రాంతంలో నా మీద. అసలు వాళ్ళకి ఆహారం లేక ఐగుప్తు దేశంలో ఎంతో బాధపడుతుంటే
వారి మొరలు నేను విని బయటికి తీసుకుని నేను వస్తే, ఆహారం వండకుండా మన్నాను వారికి నేను కురిపిస్తే దేవదూతలు తినేది. వారు ఎంతో దూరం వెళ్ళి నీరు తెచ్చుకోవాలి, వారు బావులలోకి వెళ్ళి దిగి లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి కుండలతో కడవలతో. అలాగే లేకుండా బండలను చీల్చి ఆ బండల నుంచి నేను వాళ్ళు త్రాగే నీరు నేను ప్రవహింపజేస్తే నాకా వారు కన్నీరు తెప్పించాల్సింది, నా మీదన వారు తిరుగుబాటు చేయాల్సింది అని దేవుడు చెప్పుకుంటున్నాడు. చదువుదాం నెక్స్ట్ లైన్ లో. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. ఎడారి యందు ఆయన నీళ్ళు ఇచ్చినటువంటి ఆయనకు కన్నీళ్ళ అండి? ఎడారిలో నీళ్లు లేనటువంటి వారికి నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇచ్చినటువంటి ఆయనకు కన్నీరు తెప్పిస్తున్నారు. చూడండి ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళో చూడండి. మనం అంటాం ఎంత దుర్మార్గులండి, ఎలాంటి వాళ్ళని ఎంత కరకశకులని పేర్లు పెడతాం మనం. కానీ దేవుడు చూడు, ఎడారిలో ఆయన ఎన్నో మారులు అని ఇన్నేని చెప్పడానికి వీల్లేదంట. ఓ 10 మార్లు కష్టపెట్టారు, ఒక 10 మార్లు ఇబ్బంది పెట్టారు, అది కాదంట. ఎన్నో మారులు, కౌంట్లెస్, అన్ని మారులు ఆయనను ఇబ్బంది పెట్టారు. మాటి మాటికి వారు దేవుని, ఇది చూడండి, అది అండర్లైన్ చేసుకుని, మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఎడారి యందు ఆయన ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. చూడండి, ఎడారి యందు దుఃఖ పెట్టారు, సంతాపం పెట్టారు అంట. ఆయన అంటే మనసులో నొచ్చుకుంటున్నారు కదండి. ఎడారి యందు ఆయనను దుఃఖ పెట్టేరి. అది మనకు నీళ్ళు ఇచ్చినటువంటి ఆయనకు కన్నీళ్ళు. దాన్ని బట్టే ఈ వాక్యం అంతా చెప్పాల్సింది వచ్చింది. కన్న తండ్రి అయినటువంటి దేవునికి, నీళ్ళు ఇచ్చినటువంటి దేవునికి, దాహార్తి చీర్చినటువంటి దేవునికి కన్నీళ్లు రప్పిస్తున్నారంట, దుఃఖ పెడుతున్నారంట. ఒక్కసారి 2 సార్లు మాటి మాటికి మీ పిల్లలు ఉదయం లేచినప్పటి నుంచి బాగా యవన కాలంలోకి వచ్చిన తర్వాత మాకు ఇది కావాలి, అది కావాలి, నీకు కొనిచ్చిన తర్వాత ఇంకొక డ్రెస్ కావాలి, ఫీజు కట్టిన తర్వాత ఇంకోటి కావాలి, అది తర్వాత బైక్ కావాలి, బైక్ తర్వాత కారు కావాలి, కారు తర్వాత ఇంకోటి ఏదో కావాలి. మాటి మాటికి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే చెప్పుకోలేక కన్నీరు కారుస్తాం కదండి. ఎన్నిసార్లు అండి, ఎంత బాధ అండి. అందుకే మనకు కూడా ఎప్పుడన్నా పెద్దవాళ్ళు, ముసలోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ ఇంటి బయట, ఆరు బయట సాయంత్రం పూట అలా కూర్చొని, ఉదయం పూటను సాయంత్రం పూటను అలా కూర్చొని వాళ్ళతోటి సమానమైనటువంటి వయసు కలిగినటువంటి వాళ్ళకి కొడుకు అన్నం పెట్టకపోయినా, కోడలు అన్నం పెట్టకపోయినా, సరిగ్గా పట్టించుకోకపోయినా వాళ్ళతో చెప్తుంటారు. వీళ్ళతో చెప్పరు ఇంట్లో, నాన్న కోడలు సరిగ్గా చూసుకోవట్లేదురా బాబు నువ్వు వెళ్ళినప్పుడు డ్యూటీకి అని ముసలావిడ చెప్పదు కొడుకు. పక్కింటి వాళ్ళకి ఎవరన్నా ముసలోళ్ళు వస్తారు చూడండి, ఆవిడ బాధలు ఈవిడి బాధలు వాళ్ళకి చెప్పుకుంటుంటారు. ఆ కన్నీళ్లు కారుస్తుంటారు. అక్కడ ముసలి కన్నీళ్ళు అంటుంటాం కదా, వాళ్ళకి ఎవరికో చెప్పుకుంటుంటారు. అంటే నిజమేనండి, ఒకరికి చెప్పుకుంటే కాస్త బాధ తగ్గిద్దని. మన బాధలు, మనలో ఉండేటటువంటి మనసులో ఉండే బాధలు, హృదయంలో ఉండే ఆవేదన మనకు బాగా తెలిసినటువంటి వాళ్ళకు చెప్పుకుంటే, స్నేహితులకు చెప్పుకుంటే, ఆప్తులకు చెప్పుకుంటే కాస్త మన బాధ తగ్గుతుంది అనేటటువంటిది. వారి దగ్గర కన్నీరు కారుస్తుంటాం మనం, వారు చెప్పుకుంటుంటాం మనం. ఏంటమ్మా ఇంత కన్నీరుకు కారకులు ఎవరంటే, ఇదిగో నా కోడలే. నీ కన్నీరుకు కారకులు ఎవరంటే నా కొడుకే. నా ఆస్తి అంతా లాగేసుకున్నాడు, అదిగో చిన్న ఒక షెడ్ వేసాడు, ఆ షెడ్డులో నన్ను పడుకోబెట్టాడయ్యా. చలికి సరైనటువంటి బట్టలు లేవు, కప్పుకోవడానికి సరైన బ్లాంకెట్స్ లేవు, దుప్పట్లు. నా కొడుకే కారణం, నా కోడలే కారణం, నా బంధువులే కారణం, మా ఆయనే కారణం, మా ఆవిడే కారణం, నా పిల్లలే కారణం. ఇది చెప్తుంటాం మనం అందరికీ. కాస్త ఓదార్పు కలుగుద్ది ఇతరులకు చెప్పుకున్నప్పుడు. కన్న తండ్రికి కూడా ఇదే మనసు కదండి, పరలోకపు దేవునికి కూడా ఇదే మనసు. ఇశ్రాయేలును ప్రేమించి ఈ ప్రపంచంలోని అన్ని జనాంగాల కంటే మొట్టమొదటిగా వీరిని కోరుకొని దేవుడు ప్రేమించి వారి కోసం అంత కష్టపడితే, వారిని ప్రప్రథమంగా ఎన్నుకుంటే దేవుడు నా మాట వింటారు అని చెప్పేసి వాళ్ళ మీద దేవుడు పెంచుకున్న మమకారం చాలా పెద్దదండి. అలాంటి దేవునికి కన్నీరానండి. అరణ్య ప్రాంతంలో అంత దూరం వారు ప్రయాణం చేసిన వారి బట్టలు అసలు మాయలేదంటండి. ఏంటండి దేవుడు వాళ్ళకి పగటి వేళ మేఘస్తంభములోను,
రాత్రివేళ అగ్నిస్తంభములోను, చూశారు, రాత్రివేళ అగ్నిస్తంభములోను వారికి వెలుతురునిస్తూ వారిని కాపాడుతూ తీసుకువెళ్ళిపోతున్నారు. వండే పనే లేదు, వండే పనే లేదు. అసలు ఎంత ఏంటి రాజ్యం అండి, ఎలాంటి రాజ్యం అండి అసలు భూమి మీద చూపించాడు చూడండి ఆయన. కొన్ని దినాలు ఇశ్రాయేలు జనాంగాన్ని 6 లక్షల మంది కాలుబలము కలిగినటువంటి వారికి, మిగిలిన ఇతరత్ర వాళ్ళకి కొన్ని లక్షలు ఉంటారు. 6 లక్షల కాలుబలం అంటే యవనస్తులు మాత్రమే అంతమంది. మరి వారందరి కోసమని అంత ఆహారాన్ని పరలోకము నుంచి, ఆకాశము నుంచి కురిపించాడని ఉంటది. ఆకాశము నుంచి వారికి ఆహారం దేవుడు కురిపించాడంట. ఏ తండ్రి పెట్టగలడండి కష్టపడుకోకుండా? ఎవరు పెట్టగలరు కష్టపడకుంటే? నానా నేను ఇంత చదివిచ్చాను, ఇక నువ్వు ఉద్యోగం చేయాలి, నువ్వు జాబ్ చేసుకుంటూ బ్రతకాలి నువ్వు అంటుంటారు. కానీ ఈ తండ్రి చూడండి, ఎన్ని సంవత్సరాలు వచ్చినా వారిని పోషిస్తున్నాడు. 40 సంవత్సరాలండి అరణ్యంలో, 40 సంవత్సరాలు ఆహారం మన్నాను కురిపించాడు. బట్టలు మాయలేదు, కాళ్ళు వాపు కాలేదు, చెప్పులు అరగలేదంట. చూడండి, ఎవరండి ఇట్లాంటి చెప్పులు కుట్టించేది? ఏ కంపెనీ వాడు ఇలాంటి చెప్పులు ఇస్తాడు? వారంటీ చెప్పండి. 3 నెలలు వారంటీ, లేదంటే 6 నెలలు తెగిపోతే మళ్ళీ కుట్టిస్తామనడానికి. ఈయనేంటండి 40 సంవత్సరాలు ఉండే చెప్పులు? వాట్ ఏ వండర్ఫుల్ దేవుడు! ఏంటండి ఈ వేసవికాలం ఉదయం వేసుకునే 2 గంటలకే చెమట వచ్చేసి ఈ షర్టులన్నీ తడిచిపోతాయి, స్వెట్తో మాసిపోతాయి, వేసుకోలేము. మీ ఆవిడ వేసుకోండి, అది ఇంక లేదు, నేను ఉతకలేను, నేను వాషింగ్ మిషన్ పాడైపోయింది అందనుకో, ఎలాగ నీ వాసంతో నేను ఎలాగ డ్యూటీకి వెళ్ళను. పక్కన ఫ్రెండ్స్ ఏమంటారు, కొలీగ్స్, 40 ఏళ్ళ ఇదేంటండి ఇది? ఒక్క డ్రెస్ 40 ఏళ్ళు మార్చిపోలేదా? దేవుడు చూడండి ఎంత ప్రేమమయుడో, తన పిల్లలు బాగుండాలని కోరుకున్నాడు. అలాంటి ఆయనకండి కన్నీరు, దుష్టునికి దుర్మార్గునికి తెప్పిస్తే కన్నీరు బాగుండునేమో కానీ, ఒక పరిశుద్ధమైనటువంటి దేవునికి, కన్న తండ్రికి మనకి ఇన్ని ఇచ్చేటటువంటి ఆయనకు కన్న నీరు పెట్టించారంట. ఎడారిలో నీరిచ్చినటువంటి ఆయనకు మరి విసిగించారంట. మాటి మాటికి దుఃఖం, చాటును పోయి ఏడ్చుకుంటాడంట. ఏం చేస్తాడంట? ఇంకా చాటును పోయి ఏడ్చుకుంటాడంట. దేవుని పిల్లలు, దేవుడు చాటును పోయి ఏడ్చుకుంటాడంట. చూద్దాం ఆ మాట. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల ఆ మాట మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుకుంటాను నేను. అదండి, బహిరంగంగా ఏడుస్తే బాగోదు కదండి. పురుషులు డైరెక్ట్ గా ఏడిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఏంట్రా ఏడుస్తున్నావు, ఏంట్రా నీ భార్య ఏమన్నా అనింది అంటే బాగోదు కదా అని లోనికి వెళ్ళి కళ్ళు దురుచుకొని బయటకు వస్తారు, ఏడ్చుకుని అంత ఏడ్చేసుకొని. గర్వాన్ని బట్టి చాటున ఏడ్చుకుంటారు. గర్వము ఇంత ప్రమాదమానండి? ఒకరి గర్వము ఒకరికి ఇంత కన్నీరు చెప్పిస్తుందా? గర్వము వద్దు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, ఇకను గర్వపు మాటలు మీరు మాట్లాడొద్దు, ఇకను అంత గర్వముగా మాట్లాడవద్దు. గర్వపు మాటలు మీ నోట రాని. అసలు గర్వం అనే మాట మన నోట రాకూడదు, ఎస్పెషల్లీ క్రైస్తవులకు. దేవుడు చేశాడు, దేవుడు చెప్పాడు, ఆయనకు గర్వం లేదు. 4 ఇల్లులుంటే మనం పట్టుకోలేము, 1-2 కార్లు ఉంటే మనం పట్టుకోలేము మనల్ని. ముల్లోకాలను సృజించిన సృష్టికర్త అయినటువంటి ఆయన అంటాడు, యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చింది, నువ్వు ఎక్కడ ఉంటావు అని అంటే, నేనా, ఈ ముల్లోకాలు నావే, నేను ఎక్కడైనా ఉంటాను, సర్వాంతర్యామైనట్లా. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి నానా, ఇదిగో నక్కలకు బొరియలు ఉన్నాయి, నాకు లేవు అసలు దరవాల్చుకోవడానికి. ఏంటయ్యా అంత తగ్గింపు కలిగిన వాళ్ళు ఎవరున్నారయ్యా? మన వాళ్ళు అంటారు, నేను ఎవరినో తెలుసా, ₹1 ఉంటే. నేను ఎవరు కొడుకునో తెలుసా, పలాని మినిస్టర్ మా నాన్న, పలాని ఎంపీ మా నాన్న అంటుంటాం మనం. యేసుప్రభు అనొచ్చు కదా, అరే ఏంట్రా నన్ను అడుగుతున్నావు? ముల్లోకాలు నేను ఎక్కడైనా ఉంటాను, సర్వాంతర్యామిని కలిగి ఉన్న ఏదియు నాయన లేకుండా కలగలేదే, నన్నేనా నువ్వు అడిగేది అన్నట్లా. ఎంత గొప్ప దేవుడు అండి! ఎవరి దగ్గర నేర్చుకున్నాడు యేసుక్రీస్తు వారు? తండ్రి దగ్గర. గర్వాన్ని బట్టి ఆయన బాధపడతాడంట. చూడండి, గర్వాన్ని బట్టి ఆయన బాధపడతానంటున్నాడు. 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చూద్దాం.
సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం నశయించుకొనుటయే. చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము గర్వము, అహంకారము అహంకారము, దుర్మార్గత దుర్మార్గత. కుటిలమైన మాటలు చూడండి, గర్వం, ఇవన్నీ కూడా ఆయనకి ఏంటంట? నాకు అసహ్యం. అసహ్యం. గర్వం ఏంటంటే దేవునికి అసహ్యం. మనం ఇంక చెప్పడం ఎక్కడున్నాం మనం? ఎంత దీనత్వం కలిగినటువంటి వాళ్ళగా మనం ఉండాలి. గర్వము దేవునికి అసహ్యం. గర్వపడ్డనటువంటి వాళ్ళందరినీ, రాజులు సైతం గర్వపడ్డ వాళ్ళని అందరినీ తీసేశాడు దేవుడు. ఒక రాజ్య పరిపాలన చేయాలంటే, ఒక అధికారిగా ఉండాలంటే, ఒక పాస్టర్గా, ఒక నాయకునిగా ఉండాలనుకుంటే వినయ విధేయతలు ఉండాలి. గర్వం ఆయనకి అసహ్యం అండి. 10 మంది వందనాలు బ్రదర్, వందనాలు బ్రదర్, గుడ్ మార్నింగ్ బ్రదర్ లేచారనుకో, అబ్బో మనం ఇలా మామూలుగా నిలుకుంటుంటాం. గర్వము దేవునికి అసహ్యం. గర్వము దేవునికి అసహ్యం. అది మనలోనికి రాకూడదని ఆయన కోరుకుంటున్నాడు. సరే, ఏం చేశాడు? వీళ్ళ గర్వాన్ని బట్టి ఏడ్చుకోవడం, చాటుకు వెళ్ళిపోవడం, మాటి మాటికి దుఃఖపెట్టడం, ఇవన్నీ చేస్తుంటే బాధపడుతూ, ఎలాగైతే ఇప్పుడు చెప్పాను కదా, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, మనం కావచ్చు, మన ఫ్రెండ్స్కి ఏదైనా చెప్పుకొని బాధపడి కన్నీళ్ళు కారుస్తుంటాం. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు, కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు, క్లోజ్ ఫ్రెండ్గా ఉన్నటువంటి వాళ్ళకి చెప్పుకొని ఏమీ భరించలేనప్పుడు అప్పుడు కన్నీళ్ళు వస్తుంటాయి మనకి. ఏం చెయ్యాలి నేనని వాళ్ళకి చెప్పుకుంటే కాస్త భారము తగ్గిద్దని మనం చెప్పుకుంటాం. సేమ్ టు సేమ్ దేవుడు అండి, పరలోకపు తండ్రి కూడా తన బాధను కూడా వ్యక్తపరుచుకుంటున్నారు. ఎవరికి చెప్పాలబ్బా నేను? ఎవరికి చెప్పాలి నా బాధ? ప్రపంచంలో ఉండి ఎవరికి చెప్పాలి నా బాధ? ఎవరు వినేలాగా లేరు. నా పిల్లలను కొని నేను ఇష్టపడి భూమి మీద వారిని తయారు చేస్తే వారు నా మాట వినలేదు. నేను ఒకరికి చెప్పుకుంటాను, నేను ఒకరికి చెప్పాలి, నేను ఒకరికి చెప్పాలనుకున్నాడు అని చెబుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములో అంటాడు, చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములో అంటాడు, యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆకాశమా ఆలకించుము. ఆలకించుము. భూమి భూమి చెవియొగ్గుము. చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి ఏమే ఆకాశమా, ఏమే భూమి, మీరు వింటారా? ఎందుకు వాటికి చెప్పుకుంటున్నాడంటే, ఇష్టపడి కన్న పెంచుకున్న మనము ఆయన మాట వినటం లేదు కాబట్టి వాటికి చెప్పుకుంటున్నాడు. అవి వింటాయి. దేవదూతలు కదండి, ఆకాశము భూమి, వారు వింటారు, దేవుని ఆవేదన అర్థం చేసుకుంటారు. అందుకే ఆకాశమా ఆలకించు అంటే ఏం చెప్తాడు అనుకున్నాయి. ఆకాశమా మనసులో మాట చెబుతున్నాడు. భూమి ఆకాశమా నువ్వు వినవే. అమ్మో, ఏదో ఈయనకేంటి నేను విని అంత ఉందా? ఏమైనా పని చేయాలా? నేనేమన్నా ఏమైనా పని చేసి పెట్టాలా నేను? ఆకాశమా అనంగాని ఎన్ని పనులు ఉన్నా అన్ని ఆపు చేసేసుకొని, చిత్తం ప్రభువా. ఆ భూమి చెవియొగ్గుము. నువ్వు తిరుగుతూనే ఉండాలా. గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ కూడా నా మాట వినాలి నువ్వు. అంత వేగంతో తిరుగుతూ కూడా నా మాట వినాలి నువ్వు. చెప్పు. కొంతమంది పని చేసుకుంటాం, డ్రైవింగ్ లో కూడా వెళుతూ, ఏంటి బైక్ నడుపుతుంటారు, కారు నడుపుతుంటారు, నడుపుతూ కూడా ఏం చేస్తుంటారు? మొబైల్లో మాట్లాడుతుంటారు. మనకు అంత ఉందండి? మొబైలే, కారు కారే, గేరు గేరే, బ్రేకే. భూమి కూడా అంతే. అంత శరవేగముతో తిరుగుతున్న దేవుని మాట విని ఆలకించుము అంటే ఏమి చెబుతాడో అని అనుకుంటే ఆపేయాలా, ఆగిపోవాలా, భూమి నెరవేర్చి ఏమైనా చంపేయాలనుకుంది ఎవరినైనా? కాదు 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 కాదు, నా బాధ చెప్పుకుంటున్నానే నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. అబ్బా, దేవుడు ఏం చేశాడా? చేశాడా? చేశాడంట. ముందుగానే దేవుడు చేస్తానన్నట్లా చేశాను నేను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారండి. ఏమే వినండి, నా మీద తిరుగుబాటు చేశావు. ఏం చెప్తాయి పాపం? సరే, ఇప్పుడు ఎవరైనా బయటికి వెళ్ళి, ఏమ్మా మార్తమ్మ నా బాధ ఇలా ఉందని మరియమ్మ చెబుతుంది అనుకుందాం. ఏమయ్యా లూకయ్యా నా బాధ ఇలా ఉంది. ఒకరి బాధ ఒకరికి చెప్పుకుంటారు. ఒకరికి బాధ చెప్పేటప్పుడు, ఓసి నీది ఇంతే నా బాధ. వాళ్ళు ఏమంటుంటారు తెలుసా? ఒక మార్కు మత్తయికి చెప్పుకుంటాడు అనుకోండి బాధను,
వాళ్ళ కుటుంబంలోది. ఆయన అంటాడు, ఇంతేనా నీ బాధ, నా బాధ కూడా విని నేను అని చెప్తుంటారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఎవరితో చెప్పుకున్నాడు? ఆకాశం, భూమి. ఎవరి గురించి? తనను ఇష్టపడినటువంటి తన పిల్లలైనటువంటి మనందరి గురించి చెప్పుకున్నాడు, ఇశ్రాయేలు గురించి. ఆ భూమికి, ఆ భూమి ఏమంటుందో ఇప్పుడు మనం చూద్దాం. 12వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో చూద్దాం. 12-4వ వచనం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను. దేశమంతటిలో గడ్డి. ఏంటంటే ఏ భూమి కూడానా? అయ్యా నువ్వు నాకు చెబుతుంటే ఆల్రెడీ నేను దుఃఖపడుతున్నాను. చూచారు? నువ్వు దుఃఖపడుతున్నావు, నన్నేమో ఆలకించంటున్నావు, నువ్వు బాధపడుతున్నావు, నీ పిల్లల గురించి చెప్పుకుంటున్నావు. నాకు ఒక బాధ ఉంది. ఏంటో తెలుసా? నేను ఏడుస్తున్నాను. నేను కూడా ఎప్పటి నుంచో ఏడుస్తున్నాను. నేను భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? కన్న తండ్రి కన్నీటి బాధ గాథ ఆకాశానికి భూమికి చెప్పుకుంటే, భూమి మీద నువ్వు సృష్టించినటువంటి నీ పిల్లలను చూడడానికి నేను దుఃఖపడుతున్నాను. ఎలా దుఃఖపడుతుందంట? భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను. భూమిని ఏమి ఆకాశం ఏమన్నా అనిందా అండి? సముద్రం ఏమన్నా అనిందా అండి? లేదే. భూమి మీద ఉన్న దేవుని పిల్లలైనటువంటి వారు ఏదో చేశారు ఈ భూమికి. ఎన్నాళ్ళు దుఃఖింపవలెను. దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలి నాయన. మీరు చేసిన తప్పులకి ఏలియా కాలంలో భూమి మీద వర్షం పడకుండా ఉండడానికి ప్రార్థన చేశాడు. దానికి ఎవరు కారణం? ఆహాబు వాళ్ళ సామ్రాజ్యంలో ఉండే ప్రజలే. అందుకే ప్రార్థన చేశాడు, నాయన మీకు ఏ వర్షం ద్వారానైతే బాగా తింటున్నారో, కొవ్వు పట్టిపోయారో, ఆ వర్షం రాకుండా నేను దేవుని ప్రార్థన చేసి ఆపేస్తున్నాను దేవుని ద్వారా. దుఃఖపడుతుంది భూమి. భూమి మీద ఎన్నో చెడు కార్యములు, భూమి మీద మర్డర్లు, మానభంగాలు, భూమి మీద అసహ్య కార్యక్రమాలు నేను చూడలేను, నేను మోయలేను. నేను గిజగిజ కొట్టుకుంటున్నాను, నేను బాధపడుతున్నాను. నొప్పి చేత గిజగిజగిజగిలాడుతుందంట, దుఃఖపడుతుందంట. నొప్పి అంట దానికి. ఇదేమో దేనికైనా భూమికి నొప్పి ఉందా అండి? ఉందంట. నొప్పి చేత అని అంటాడు. నొప్పి చేత గిజగిజగిజగిద అని కొట్టుకుంటుందంటండి భూమి. ఏడుస్తుంది, నొప్పి చేత బాధపడుతుంది. మనుషులను బట్టి, మనుషులను మోయబట్టి, అన్ని ఇచ్చి, అన్ని పంటలను ఇచ్చి మనుషులకు అది బాధపడుతుందంటండి. ఎవరికి చెప్పాలి దేవుడు? ఎవరికి చెప్పుకోవాలి తన బాధను? ఈ భూమి ఎవరికి చెప్పాలి? ఈ ఆకాశం ఎవరికి చెప్పాలి? ఈ పంచభూతాలు ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పుకోవాలి? యేసుక్రీస్తు వారి దగ్గరికి వద్దాం ఒకసారి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు, ఆయన పట్టణానికి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. దేని విషయమై? పట్టణం విషయమై అండి. ఒక పట్టణాన్ని విషయమై ఏడ్చాడు. ఏమయ్యా మీరు బెంగళూరులో ఉన్నారు, ఎప్పుడైనా మీరు ఆ పట్టణాన్ని గురించి ఏడ్చారా? క్లబ్బులు, పబ్బులు అనుకుంటా, పొట్టి పొట్టి చెడ్డీలు, అమ్మాయిలు డ్రెస్సులు వేసుకుంటా, అమ్మాయిలు కూడా బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ తాగుతా, అమ్మాయిలు చిల్లు బీర్లు తాగుతా. ఏంటయ్యా ఈ మెట్రోపాలిటన్ సిటీ ఇలాగైపోయింది? నీ పట్టణం, నీ గ్రామాన్ని గురించి నువ్వు ఏడ్చావా? యేసుక్రీస్తు వారు ఆ పట్టణాన్ని గురించి ఏడ్చి, చూడండి, యెరూషలేము ప్రాంతాన్ని నేను కోరుకుంటే యెరూషలేము ప్రాంతం ఎందుకు ఎలాగైపోయింది? యెరూషలేము ప్రజలు దేవుని నమ్ముకోవాలి, తండ్రిని తెలుసుకోవాలని నేను భూమి మీదకి వస్తే ఏంటయ్యా ఈ యెరూషలేము పట్టణం ఇలాగైపోయింది? ప్రప్రథమంగా ఇక్కడ మందిరం కట్టబడి దేవుని యొక్క ఘనత కొరకు ఉంటే ఏంటి ఇలాగ అయిపోయిందని దాని విషయమై ఏడ్చి. దేని విషయమై? దేని విషయమై? మందిరం విషయమా? మందిరం విషయమా? కట్టడాల విషయమా? నో, వాటి గురించి కాదు. దాని విషయం అంటే అందులో ఉన్న పిల్లల విషయమై, అందులో ఉన్న మనుషుల విషయమై, ఆ పట్టణములో ఉన్న వారి విషయమై. ఏమంటున్నాడు ఆయన? ఆ పట్టణానికి సమీపించినప్పుడు, దగ్గరికి రాగానే దాన్ని చూసి, నేను కూడా అప్పుడప్పుడు బెంగళూరుకి నా పిల్లలు ఉన్నారని వస్తున్నప్పుడు
అవన్నీ చూస్తానండి నేను ఇవన్నీ. ఆ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం పూట అలా వెళ్తే అమ్మాయిలండి, చూశాను కాబట్టి చెప్తున్నాను డైరెక్ట్గా. ఆ పాల డైరీ అని అక్కడ ఒకటి కేంద్రం ఉంటది, మెయిన్ రోడ్లోనే ఎల్లంక న్యూ టౌన్ లో. చెడ్డీలండి, ఈడికండి చెడ్డీలు. అమ్మాయిలు అంటే చిన్న చిన్న వాళ్ళు కాదు, 5 సంవత్సరాల వాళ్ళు కాదు, 20 సంవత్సరాలు తున్నపోతుల్లాగా ఉండేవాళ్ళు. పొడవుగా సిగరెట్, స్టైల్గా టీ. ఏంటండి, జంటలు 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 ఇలాగా బీర్లు తాగుతుంటే బయట నిలబడుకొని బాధేసిందండి, బాధేసింది. ముంబై ఎలా ఉంటది, కోల్కతా ఎలా ఉంటది, చెన్నై ఎలా ఉంటది, ఢిల్లీ ఎలా ఉంటది, మహానగరాలు అభివృద్ధి చెందే దేశాలు అనుకుంటుంటే, పట్టణాలు అభివృద్ధి చెందే అనుకుంటుంటే, సిటీలు అభివృద్ధి చెందే అనుకుంటే, ఇలాగ పాడైపోయే దుస్థితిలో ఏదో కల్చర్ దిగుమతి చేసుకొని. అందుకే అక్కడికి వచ్చి చూసినప్పుడు యెరూషలేము మారిపోయి ఉండాలి, బాగుండాలి అనుకుంటే, ఆ యెరూషలేము సమీపించినప్పుడు, దగ్గరకు వచ్చినప్పుడు అర్థమైంది. దూరపు కొండ నులుపు అంటుంటారే, దగ్గరికి వస్తే తెలిసిందంట బ్రతుకులు, ఆ పట్టణపు బ్రతుకులు ఎలా ఉన్నాయి. ఒకరి మీద ఒకరికి గొడవలు, ఒకరి మీద ఒకరికి సాడీలు, ఒకరి మీద ఒకరికి విరోధాలు, ప్రేమ లేదు, అభిమానం లేదు, దయ లేదు, కనికరం లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, చట్టాన్ని గౌరవించేది లేదు, ధర్మశాస్త్రాన్ని గౌరవించేది లేదు, దేవుడు అంటే గొప్ప చేసేది లేదు, ఏమి లేదు. దాని విషయమై ఏడ్చి యేసును ఏడ్పుకు గురి చేసిన పట్టణాలు ఎన్నో. ఈరోజు మనము నివసించే ఈ పట్టణాలలో ఇలాంటి దుస్థితి ఉంటే, ఒక యేసు తమ్మునిగా నీకు బాధ్యత ఉందా? ఒక యేసు చెల్లెలిగా నీకు బాధ్యత ఉందా? నీ వీధిలో, నీ ఊర్లో, నీ పట్టణాల్లో ఇలాంటి దుస్థితిలో ఉన్నటువంటి వారి నిమిత్తం ఏడ్చి దేవుని అడగవలసిన బాధ్యత, ఆయనకు సువార్త చేయవలసిన బాధ్యత, దేవుని వైపుకి తిప్పవలసిన బాధ్యత నీకు, నాకు, మనందరికీ లేదంటారా? ఆలోచించండి తల్లి, చెల్లి, సోదరా, ఆలోచించండి. అప్పుడు అంటాడు, నీవును నీ దినం. చూడండి అక్కడ ఉంది ఏమనిందో, నీవును నీ దినం, ఇదే నీ దినం, నా దినం, రేపు కాదు. నిన్న మరలా రాదు, రేపుకు రూపు లేదు, నేడే. అదంటాడు, నేడే రక్షణ దినం అంటాడు ఆయన. నిన్న మరలా రాదు, రేపు ఎలా ఉంటుందో రూపు లేదు, మనకు తెలీదు. నిన్నటికి రేపటికి మధ్యలో నేడే రక్షణ దినం. అందుకే చెప్తున్నాడు ఆ పట్టణానికి, నీవును నీ దినం. మన ఏరియాలో ఆంధ్రప్రదేశ్లోనండి, బయట చాలా మంది ప్రేయర్ మీటింగ్స్ అయ్యి అని చెప్తుంటారు, కానీ మనిషి చచ్చిపోతే ఏమంటారు? 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు అనే దాన్ని ఏమంటారు తెలుసా? దినం. తర్వాత సంస్కరణ సభ అంట అవి ఇవి, కానీ ముందు ఏంటో తెలుసా? దినం ఎప్పుడు అంటారు. ఎంతమందికి తెలుసో మీకు, కానీ అదే చెప్తున్నాడు ఆయన. ఈ దినాన్ని కూడా నువ్వు తెలుసుకోలేవో, నీ దినం ఖాయవరని అర్థం. అది యేసుప్రభు అది చెప్పేది. నీ దినమందైనను, నీకిచ్చిన ఈ రోజైనను సమాధాన సంబంధమైన దేవుని కన్నీరు పెట్టించేటటువంటి వానిగా నువ్వు ఉంటే, దేవునితో సమాధాన పడే రోజు ఇదే. నీ తప్పిదాలను ఒప్పుకోవలసిన రోజు ఇదే. నీవు మారు మనసు పొందవలసిన రోజు ఇదే. నీవును ఈ దినం, నీకు నాకు దేవుడిచ్చింది ఈ దినమే. రేపు ఉంటామో లేదో మనకు తెలియదు, ఆ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకే దానికి చెప్పాడు, ఆ పట్టణానికి చెబుతున్నాడు, నీవును ఈ దినములో సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకుంటే నీకు మేలు. మరి చెప్పే వాళ్ళు ఉన్నారండి? నీకు మేలు అని ఆయన అన్నాడు. ఎన్ని పట్టణాలు సమాధానము లేకు ఉన్నాయి, ఎన్ని పట్టణాలు దేవుడు అంటే తెలియనటువంటి ఉన్నాయి, ఎన్ని పట్టణాలు యేసుక్రీస్తు వారంటే భూమి మీదకి వచ్చి నా కోసమే చచ్చిపోయాడని ఎంతమంది వ్యక్తులు ఉన్నారు. వారికి సమాధాన సంగతులు చెప్పవలసిన బాధ్యత మనందరిది కాదంటారా? లేదంటారా? అందుకే కదండి మన బ్రదర్ గారు పాల్ గారు చెప్పిస్తున్నాడు. ఇంకా మిగతా బ్రదర్స్ బొడ్డది పాట పాడుతుంది చక్కగా, ఒంటరికి మీరు ఎవరన్నా రాండి, రాకపోయి నాకు సంబంధం లేదు, ఇంట్లో నేను ఒక్కదాన్ని కూర్చొని అలాగ మొబైల్ పెట్టుకొని పాట పాడతాను.
హ్యాట్సాప్ కొడక. చూశారు, పెద్దలు నిమగ్నం అయిపోయి ఉంటారు, పనులు కదండి, బిజీ బిజీ కదా. అమ్మో, గూగుల్ మీట్ టైం వచ్చేసింది, నేను పాడాలి, నేను చూడాలి, నేను చెప్పించాలి, నేను షేర్ చేయాలి, అందరికీ నేను వినిపించాలి. నువ్వు ఈ దినమునందైనను మీకు సమాధాన సంబంధమైందే చెబుతున్నాను, తెలుసుకునే యెడల నీకు ఎంతో మేలు. ఏంటండి మేలు? బంగారు తెచ్చింది కాదా, డబ్బు తెప్పించినప్పుడు కాదా, ఇల్లు కట్టింది కాదా మేలు? నో 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 నో. సమాధాన సంబంధమైన వాక్యము తెలుసుకుంటే ఎంతో మేలు. అన్నిటికంటే గొప్ప మేలు ఏంటంటే దేవుని వాక్యం తెలుసుకొని ఆయనతో సమాధాన పడటమే. అది మనకు చెప్తున్నాడు ఆయన. అలాగనే ఇక ఇద్దరైపోయారు, తండ్రి యేసుక్రీస్తు వారు, మూడవ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను ఎందుకన్నట్టు ఈ మాట పౌలు గారు ఎఫెసీయులకు? ఎఫెసీలో నేను మృగములతో పోరాడి తిని అంటున్నాడు ఆయన. కొంతవరకు మారిందిలే కానీ నీకు అప్పుడున్నటువంటి ప్రేమ నీకు లేదే అని చెప్పాల్సింది వస్తుంది దేవుడు ఎఫెసీయుల గురించి కూడా. మళ్ళీ తప్పిపోయారు, మునుపున్న ప్రేమ నీలో లేదు, మరల నువ్వు ఆ ప్రేమను నువ్వు తెచ్చుకోవాలి మళ్ళీ నువ్వు అని చెప్తున్నాడు. ఆ పట్టణస్థులకు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఎఫెసీ సంఘానికి ఎందుకు ఉత్తరం రాస్తున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మను. ఎవరికండి పరిశుద్ధాత్మ గురించి తెలుసు? ఎవరికి తెలుసు? అన్యులకి తెలుసా పరిశుద్ధాత్మ అంటే? బాప్తీసం పొందనటువంటి వారికి తెలుసా పరిశుద్ధాత్మ అంటే? బాప్తీసం పొందిన వారికి పరిశుద్ధాత్మ వస్తుంది. బాప్తిసం ఎప్పుడైతే నీటి ద్వారా బాప్తిసం తీసుకుంటామో పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకి ఇస్తాడు కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం ద్వారా మనలోనికి ప్రవేశిస్తాడు. ఆయన తెలియని అనేక విషయాలు మనకు తెలియజేస్తాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుని ఏం చేస్తున్నారంట? నాయనా, నీకుండే ఒకే ఒక ఆధారం, తండ్రిని ఏడిపించారు, యేసుక్రీస్తు వారిని ఏడిపించారు, ఆయన్ను సిలువ కొట్టారు. లాస్ట్ ఛాన్స్ ఒకటే ఒకటి, ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను కూడా మీరు దుఃఖపరిస్తే అయిపోయిందని మీ జీవితం అని అర్థం. అది ఆయన దుఃఖపరచుకుడి అంటే ఏం చేస్తున్నారు? ఆ పనిలోనే ఉన్నారు. ఆయన దుఃఖపడతాడంటే అవును, బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా తప్పులు చేస్తే ఎందుకు దుఃఖపడ్డం? పోట్ల బయటికి అలాగనే ఉన్నాడు. ఇంకొక రోజు విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనం విమోచింప ఆ రోజు వరకు, యేసు వచ్చినంత వరకు మనం ముద్రింపబడి ఉన్నాము. ఈ లోపల ఎన్ని తప్పిదాలండి. బాప్తీసం తీసుకుంటాం, అబ్బా ప్రభువా నీ కోసమే బ్రతుకుతాను ఆయన, అవసరమైతే చచ్చాను ఆయన, శిలువ తలకిందులుగా వేసిన భరిస్తాను ఆయన అంటాం. బాప్తీసం తీసుకున్నారు. అబ్బా ఎన్ని ప్రమాణాలు, ఎన్ని ప్రామిసులు. ఏరా ఆ టీవీ టీవీ ఇంట్లో నుంచి తీసేయండి. అవునా? సినిమా వాల్ పోస్టులు నేను చూడను. అవునా? నేను బూతులు మాట్లాడను, నేనేం తగలను. అబ్బో భక్తి మామూలుగా ఉండదు. ఒక వారం అయ్యే లోపల కొద్దిగా తగ్గిద్ది, నెల లోపల ఇంకా కొద్దిగా తగ్గిద్ది. వచ్చే సంవత్సరంలో ఇక ఏమిలే 31వ తారీఖు ఆయన కూడా ఒక బైకులలో తిరుగుతా చిల్లుగా తిరుగుతుంటాడు. ఇంకా డిసెంబర్ 31 ఎంజాయ్ చేస్తూ. అండి ఏమైందండి సంవత్సరంలో? లోపల ఉన్న ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ చెడ్డ కార్యక్రమాలు మరలా చేస్తే ఆయన దుఃఖ పెట్టాడు. ఇకను ఆయనను దుఃఖ పెట్టబాకండి. ఎవరిని వదిలేరండి? తండ్రిని వదలలే, కుమారుని వదలలే, పరిశుద్ధాత్మ దేవుని వదలలే. వాళ్ళని కన్నీరు పెట్టిస్తుంది ఈ సమాజం, కన్నీరు పెట్టిస్తుంది. సాక్షాత్తు దేవుళ్ళనే కన్నీరు పెట్టిస్తే మామూలు అండి మనుషులు, మామూలు అండి. ఇంకా ఎవరినెవరిని కన్నీరు పెట్టిస్తున్నారు మనం చూద్దాం. అసలు ఎందుకు ఏడ్చారో కొంతమంది చూద్దాం. ఒక ఆయనకండి చాలా భక్తి అండి. నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు మనం చదివితే నెహెమ్యా గారు యొక్క చెప్తున్నాడు. రాజుకు ఆయన ద్రాక్షారసం అందించాడు. ఆయనకు పానదాయకుడిగా ఉంటాడు. ఆయన మాట్లాడుతున్న మాటలు చూద్దాం ఒకసారి ఏం చెప్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం.
అటు తర్వాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున నీసాను మాసమందు ద్రాక్షరసం తాగవలను చూసి ఆయనకు తాగాలని ఇష్టం పుట్టిందంట. ఏరే నీ యాల నేను మందు తాగాల ఈ రోజు నేను అనుకున్నాడంట. ద్రాక్షరసం బాగా తాగాలి నేను అని మనసు పుట్టిందంట. ఎవరని తీయాలి? ఎవరంటే వాళ్ళని రానియరు కదండి. ముఖ్యమంత్రి గారికి ఎవరంటే వారు ఆహారం వండకూడదు, ఎవరంటే వారు పెట్టకూడదు. ఏదైనా కలిపి చంపేస్తే అన్ని టెస్టింగ్లు చేయాలి వాళ్ళకి, వాళ్ళు మాత్రమే చేయాలా, ఎవరంటే వాళ్ళు పెట్టడానికి లేదు. ఆయనకు తాగాలనిపించిందంట. ఎవరో ఒకరు పిలిచి ఎవరక్కడ రారా ద్రాక్షరసం తీసుకుని అనడానికి వీల్లేదు. ఎవరు రావాలి ఇప్పుడు? ఏ నెహెమ్యాను పిలవండిరా, నెహెమ్యానే ఇవ్వాలి నాకు ద్రాక్షరసం. ఆడైతేనే కరెక్ట్ గా పోషిస్తాడు నాకు, నేను ఎంత తాగుతాను, ఎంత కలపాలో అని. ఎంత ఎంత మంది వేయాలి, ఎంత సోడా కలపాలి, ఎంత నీరు కలపాలని వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు. నెహెమ్యాను పంపించు. నెహెమ్యా వెళ్ళాడు. నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించి తిని అంతకు పూర్వము ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడంట. కానీ ఈ రోజు ఎందుకు విచారంగా ఉన్నాడంట. కాగా రాజు అంటున్నాడు, నా దగ్గరికి ఎప్పుడు వచ్చిన ద్రాక్షారసం అందించినప్పుడు తాగే నాకంటే నువ్వే యాక్టివ్ గా ఉండేవని, ఈ రోజు ఎందుకు ఇలా ఉన్నావు? నీకు ఏమన్నా వ్యాధి ఉందా? ఏమంటున్నాడండి? నీకేమన్నా వ్యాధి ఉందా? పక్కనే భార్య కూడా ఆయన భార్య, నీకేమన్నా వ్యాధి ఉందా? ఎందుకు నీ ముఖం విచారంగా ఉంది? నాకు అర్థమవుతుంది నీ హృదయంలో ఏదో దుఃఖం ఉంది కాబట్టి. ఏంటండి, ఒకరి హృదయంలో ఉండే దుఃఖాన్ని ముఖము చూపిస్తుందా అంటే, తెలియజేస్తుందంటే అవును, తెలియపరుస్తుంది. ఒకరి హృదయంలో సంతోషం ఉంటుంటే సంతోషం కనపడుతుంది. చదువుదాం. నేను మిగుల భయపడి రాజు చిరంజీవగును గాక. నా పితరుల సమాధులుండే పట్టణం పాడైపోయింది. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చేశారు అందరూ, అన్యులందరూ వచ్చేసి. నాకు ఎలాగో దుఃఖము లేకుండా ఉంటదయ్యా. ఏమయ్యా, ఆయన ఇల్లును కూలగొట్టారా? ఆయన ఆస్తిని ఎవడ నేర్చుకున్నారా? అలాగైతే రాజు విడిపించేవాడు. దానికోసం కాదంట దుఃఖపడేది, దానికోసం కాదంట బాధపడేది, దానికోసం కాదంట హృదయంలో బాధపడేది. ఆయనదేందంట? స్థలాలు, పితరుల సమాధులు ఉండే స్థలాలు, పట్టణాలు పాడైపోయాయంటండి. దాని గుమ్మములు అగ్ని చేత ఎవరో కాల్చేసేసారంట. ఆ స్థలాలు పోయినందుకు ఆయన ఏడుస్తున్నాడండి. మొదటి అధ్యాయం 4వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథంలో మొదటి అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. చూశారు, కొన్ని దినాలు దుఃఖంతో ఉపవాసం ఉన్నాడంట, దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడంట. ఈ విషయాలు విన్న తర్వాత ఏంటండి, సమాధులు ఉండేటటువంటి ఆ స్థలాలు, వారి గుమ్మాలు పాడైపోతేనే, ఆ మందిరాలు కట్టబడకుండా కింద కూలిపడిపోతేనే ఆయన కూర్చొని ఏడ్చి ఉపవాసం ఉంటే సమాజం చెడిపోతుంది. వీళ్ళందరూ దేవుని పిల్లలే. ప్రపంచంలో ఉండే 850 కోట్ల మంది ఇప్పుడు వీరందరూ దేవుని పిల్లలే. ఈ దేవాలయాలన్నీ పడిపోతున్నాయి, చెడిపోతున్నాయి. తాగుడు, జూదం, వ్యభిచారం, అల్లరి, ఆటపాటలు, దొంగతనాలతో. నీకు బాధ్యత లేదా? నువ్వు కూర్చొని ఏడ్చేది లేదా? నువ్వు దేవుని దగ్గర మొరపెట్టేది లేదా? నువ్వు వెళ్ళి సువార్త చేసేది లేదా? కూర్చొని ఏడుస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. చూడండి, ఏడుస్తున్నారు భక్తులు. స్థలాల కోసం ఏడుస్తున్నారు, గుమ్మాల కోసం ఏడుస్తున్నారు. ఈ రోజు మనము దేవాలయముల దేహాల కోసం మనం ఏడవాలి. పాడైపోతుంటే దేహాలు, వాటిని మార్చడానికి, సమాధాన పడడానికి, దేవుని దగ్గర రావడానికి మనం ఎంత దేవుని యొక్క సువార్త చేయాలో ఆలోచించండి దేవుని పిల్లలారా. కీర్తన గ్రంథం 119, 136 వచనం. కీర్తన గ్రంథం 119, 136 వచనం. 136 వచనం. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై. కీర్తనకారుడు దావీదు గారు చూడేమంటున్నారు, ధర్మశాస్త్రము అనుసరించనందుకు ఏడుస్తున్నాడట. అంటే చర్చికి వచ్చే వాళ్ళు ఒక 2 వారాలు రాలేదనుకో, ఆదివారాలు గూగుల్ మీట్ లో ఎప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు 2 వారాలు 3 వారాలు రాలేదనుకో బాధ అండి. బాధ లేదనుకో, పోతే పోయిండ్లేదు అనుకోండి, వాళ్ళ నాయకుడు ఎలాగుతారండి? బాధ అండి.
జనులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం లేదంట, పాటించడం లేదంట. ప్రకటిస్తారు అందరండి, చదువుతారు, ప్రకటిస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. అనుసరించాలంట, అనుసరించాలి. వాక్యం ఎలా చెబితే దాన్ని అనుసరించాలి. నీ నీ జనులు ధర్మశాస్త్రాన్ని అనుసరింపకపోవటం చూసి నా కన్నీరు ఏరులై పారింది అంటున్నాడు చూడండి. అంత కన్నీరు కార్చారా అయ్యా? అవును. ఎందుకు ఆయనకు బాధ? ఎవడు ఎటుపోతే ఆయన ఎందుకు? ఆయన కుటుంబం బాగుంటే సరిపోతుంది కదా. నోండి, భక్తుల జీవితాలు అలా కాదండి. మనం అలా కాదండి. ఎవరు పాడైపోతున్నా మన కుటుంబంలో వారిలాగా మనకు అనిపించాలి. వారి కోసం మనం ఏడ్చి ప్రార్థన చేయాలి. ఎందుకు మీరు ఇంతసేపు ప్రార్థన చేస్తున్నారు? అయిపోయిన తర్వాత ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మా కోసం ప్రార్థన చేయడని ఎందుకు చెబుతున్నారు? అందరూ మారాలని, అంతటా తెలుసుకోవాలని మీరు చెబుతున్నారు. ఏరులై పారిందంట. ధర్మశాస్త్రాన్ని చదివే వాళ్ళు ఉన్నారు, ఆశీర్వాదాల కోసం చదివే వాళ్ళు ఉన్నారు, అవసరతల కోసం చదివే వాళ్ళు ఉన్నారు, దేవుని వాగ్దానాలు చేసుకోవడానికి చదివే వాళ్ళు ఉన్నారు. కానీ అనుసరించే వాళ్ళు తక్కువగా ఉన్నారంట. అప్పుడు మనం ఏడవాలంట. మన బాధ్యత అండి, నమ్ముకున్నటువంటి మన బాధ్యత అండి ఇది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనం. 20:31 వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనిషినికి మానక బుద్ధి చెప్పి తిని. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏం చెప్తున్నాడు ఆయన? పౌలు గారు ఏమంటున్నాడు? 3 సంవత్సరాలు అంటండి రాత్రి పగలు ఏడ్చాడంట. ఏం చెప్పాడు? ఎందుకంటే బుద్ధి చెప్పడానికి. రాత్రి కనపడితే రాత్రి చెప్తాడంట, పగలు కనపడితే పగలు చెబుతాడంట బుద్ధి. ఏమండి? రాత్రి కనపడితే రాత్రి చెబుతాడంట, పగలు కనపడితే పగలు చెబుతాడంట అంటే బుద్ధి. ఎవరు? పౌలు గారు. మళ్ళీ చదువుదాం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి అసలు ఆపు చేయడం లేదంటండి. మనం అంటాము ఒక 2 రోజులు 3 రోజులు వాళ్ళకి వెళ్ళి చెబుతాము, వారు మారేలాగా లేరా ఇంక వదిలి అంటాం మనం. 3 సంవత్సరాలు మీలో ఎవరైనా ఒకరికి ఏమైనా బుద్ధి చెప్పారో చెప్పండి. వాడిని డైలీ ఫాలో చేసి, నానా రే నమ్ముకోరా మహేష్, మళ్ళీ రేపు వెళ్ళి మహేష్ నమ్ముకున్నానా, మహేష్ ప్రార్థన చేసుకుంటున్నావా, మహేష్ మళ్ళీ రోజు వాడేమంటాడు? 4వ రోజు పోతే వస్తున్నాను మహేష్ ఇంటికి అన్నాడు అనుకో, నేను లేనన్నా అంటాడు ఫోన్లో. ఎలాగో కనుక్కొని వెళ్ళాలి. ఎవరన్నాడు ఈ నసగాడు బాగానే వచ్చాడు అని అంటాడు. వెళ్ళి 3 సంవత్సరాలు అయిన తర్వాత వద్దులే అన్నా, నాకు ఇంకా ఓపిక నీకు నశించకంటే నాకు పోయినట్టుంది, ముందుగా నేను నమ్ముకుంటానులే అన్నా. మళ్ళీ రాత్రి కూడా పగలు కూడా కాదు. ఎటు పిల్లి ఇల్లు ఏమి లేదు, పిల్లలు లేరు కదండి, ఇంకా చెప్పే బాధ్యత అయింది. రాత్రి పగలు మానుకోకుండా బుద్ధి చెబుతున్నాడంట. ఎలా? ఆడు వినడు కదండి. ఇంటి దగ్గరికి పోతే బాగొచ్చాడయ్యా ఈయన అనుకుంటే ఏడుస్తున్నాడు ఇంటి దగ్గరికి. అయ్యా నమ్ముకో తమ్ముడు, అయ్యా నా నాన్న వయసు ఉంది, నమ్ముకో నాన్న. అమ్మా మా అమ్మ వయసు ఉంది, చెల్లి మా చెల్లి వయసు ఉంది, మా అక్కయ్య వయసు ఉంది, నమ్ముకోమ్మా. యేసును నమ్ముకో. నీ కోసం వచ్చాడు ఆయన భూమి మీదకి, ప్రాణం పెట్టాడు ఆయన, నిన్ను కొన్నాడు ఆయన రక్తంతో సంఘములో చేర్చాలని ఇష్టపడుతున్నాడు. వచ్చి బాప్తీసం తీసుకొని పాపాలకి అడిగి వేసుకొని మోక్ష రాజ్యానికి దారిలోనికి నువ్వు వచ్చేసాయి. మానక 3 సంవత్సరాలు కన్నీరు కార్చి చెప్తున్నారు. నిజంగా నాతో సహా 3 సంవత్సరాలు ఎవరికైనా చెప్పిందామో చేయెత్తుతారా ధైర్యంగా? నేను మాత్రం 3 సంవత్సరాలు ఎవరికి చెప్పలేదండి. ఒక వ్యక్తికి ఒకే చోట 3 సంవత్సరాలు మారమని నేను మాత్రం చెప్పలేదండి. మనం ఈ విషయంలో మాత్రం ఒప్పుకుంటున్నాను. ఎవరు ఏండి? నేను చెప్పలేదండి. ఏంటండి పౌలు గారి ఓపిక, పౌలు గారి సహనం ఏంటండి? దుఃఖపడుతున్న ఏడుస్తున్నాడు చూడండి. మానక బుద్ధి చెప్పాను. అందుకే బుద్ధి చెప్పే వాళ్ళు ఉండాలంటే బుద్ధి చెప్పే వాళ్ళు ఉండాలండి, సమాజంలో ఉండాలి. బుద్ధి చెప్పకపోతే ఎలా? విలాప వాక్యములు 3వ అధ్యాయం 48 నుంచి చదువుదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 48వ వచనం నుంచి చదువుదాం. 48 నుంచి 51 వరకు చదువుకుంటూ మనం వెళితే
నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారు నా కన్నీరు ఏరులై పార్చు. ఆయనేమో అనుసరించకపోతే ఆయన కన్నీరు. ఇర్మియాకేమో నా జనులు నా జనులకు కలిగిన నాశనం ఆయనకు కలిగిన నాశనాన్ని చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారు కన్నీరు ఏరులై పారుచున్నవి. యెహోవా దృష్టి ఉంచి యెహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచు వరకు ఆకాశము నుండి చూచి వరకు నా కన్నీరు ఎడతెగక కాదు. ఆయన చూసేంత వరకు ఈయన ఏడుస్తూనే ఉన్నాడంటండి. ఆయన చూసి వీరి మీద కనికరం పడేంత వరకు ఈయన ఏడుస్తూనే కన్నీరు కారుస్తున్నాడంటే ఆయన కోసమేనండి. ఒక భక్తుడు ఒక ప్రవక్త ఏడవటం ఏంటండి? దేవుడు చూసేంత వరకు ఏడుస్తున్నాడంట. వాళ్ళేమో మానక బుద్ధి చెబుతూ 3 సంవత్సరాలు ఆయన ఏడ్చాడంట. నా పట్టణపు కుమార్తెలను అందరినీ చూచుచు నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు. నేను దుఃఖాక్రాంతుడనై ఎందుకండి కుమార్తెలను చూసి ఏడుస్తున్నాడంట? ఆయన పట్టణంలో ఉండే కుమార్తెలను ఇందుకే చెప్పాను మీకు నేను. ఇట్లా చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని, స్లీవులెస్లు వేసుకొని, చాలటి గుడ్డ ముక్కలు కట్టుకొని యువతనందరినీ నాశనం చేసేస్తూ వాళ్ళందరినీ మోహపు చూపు వైపు చూసేలాగా చేసేది వీరు కాదంటారా? క్రైస్తవుల పిల్లలను అలాగే పెంచబాకండి. స్త్రీలారా మీకు చెబుతున్నారు, పెద్దలారా, అమ్మలారా, మీకు ఒకవేళ పిల్లలు ఉంటే చిన్ననాటి నుంచి మంచి డ్రెస్సు కిందకి వేయండి. యాంకిల్ వరకు ఉండాలి డ్రెస్సు పిల్లలకి, ఆడపిల్లలకి. ఇతరుని ఆకర్షించే విధంగా ఒక పురుషునికి అవకాశం ఇవ్వకుంటే ఒక యవనస్తునికి మీ డ్రెస్ కూడా అలా ఉండాలి. స్త్రీలు జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు వారి బట్టలు, వారి డ్రెస్ కోడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలాగా కనపడాలి మనం. మీ పిల్లలు అలాగే కనపడాలి, నిండుగా వేసుకోవాలి బట్టలు. ఇతరుడికి అవకాశం కల్పించకూడదు మన దేహంలో అవయవాలు కనిపించి. ఆ పట్టణపు కుమార్తెలు చూసినప్పుడు నాకు దుఃఖం వేసింది. నేను దుఃఖాక్రాంతుడనై చాలా దుఃఖాక్రాంతుడైపోయి. వాళ్ళ యాటిట్యూడ్స్ ఏంటి? వాళ్ళు మొబైల్ మాట్లాడుకునేదేంటి? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పేదేంటి? వాళ్ళ తిరుగుబాటు ఏంటి? వాళ్ళ డ్రెస్ కోడ్ ఏంటి? వాళ్ళ అల్లరి ఏంటి? వాళ్ళ సిగరెట్లు ఏంటి? వాళ్ళ తాగుడేంటి? ఇలాంటివన్నీ చూసినప్పుడు దుఃఖాక్రాంతుడైపోతున్నాడంట పట్టణపు ఆ అమ్మాయిని చూసినప్పుడు. చాలండి, చూశారు ఇలాంటి వారి పరిస్థితిని. యవనస్తులు ఇలాంటి చెడిపోతుంటే ఏ సేవకునికి, ఏ సేవకురానికి ఇలాంటి బాధ్యత ఉందో ఆలోచించాలని మరొకసారి కోరుకుంటున్నాను. చివరి మాటలుగా రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. ఏంటంటే ఏమంటున్నాడు? నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదన ఉందయ్యా అని రోమీలకు రాస్తున్నాడు. ఎందుకు మారలేకుండా ఉండే వారి జనం కోసం. మానడం లేదంటండి. అక్కడేమో 3 సంవత్సరాలు రాత్రింపగలన్నాడు, ఇక్కడికి వచ్చేటప్పుడు అంటాడు మానని వేదన, మనసులో మానని వేదన. ఇలా ఉండాలండి. ఒక మనిషి మారాలని మారినటువంటి వారికి బాధ్యత ఇలా ఉండాలి. మారని మనిషిని, మారని లోకస్తులను చూసి మారిన మనకు ఈ బాధ ఉండాలని వాక్యం సెలవిస్తుందండి. ఎంత దుఃఖపడినా, తండ్రిని దుఃఖ పెట్టావా సమాధాన పడలేదు, యేసును దుఃఖ పెట్టావా సమాధాన పడలేదు, పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టావా సమాధాన పడలేదు. పడకపోతే ఇప్పుడైనా సమాధాన పడదాం. భక్తులను దుఃఖ పెట్టావా, పాస్టర్లను దుఃఖ పెట్టావా, నాయకులను దుఃఖ పెట్టావా, తల్లిదండ్రులను దుఃఖ పెట్టావా, దేవుని సేవకులను దుఃఖ పెట్టామా? ఇప్పుడైనా మారిపోదాం. ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా మారలేదా? మారిపోదాం. నువ్వు ఈ దినమందైనా నాకు మనకిచ్చిన సమయాన్ని మనము మారిపోకపోతే వాళ్ళ దుఃఖానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా నాయన? ఇంక మీకు ఇప్పుడు మార్కు రాసిన సువార్త 9:48 వచనం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. 9:48 వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏంటంటండి అక్కడ ఏముంటుందంట? ఏడుపును పళ్ళు కొరుకుటయును ఉండును. ఏముంటుందంట? ఎక్కడ? నరకములో ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉంటాయంట. ఏడుపు ఎందుకు నరకంలో? మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 51వ వచనం.
మత్తయి రాసిన సువార్త 24:51 వచ్చిన ఆ నరకంలో ఎలా ఉంటుందో అక్కడ ఏడుపును పళ్ళు కొరకడమే గంతే. ఇంతమంది ఏడుపుకు కారణమయ్యావు కదా, ఇక నువ్వు జీవితాంతం ఏడు నాయన. తండ్రిని ఏడిపించావు, యేసుక్రీస్తుని ఏడిపించావు, పరిశుద్ధాత్మని దుఃఖపెట్టావు, భక్తులను దుఃఖపెట్టించావు. వారి ఏడుపు, వారి దుఃఖం అంతా నా దగ్గరికి వచ్చేసింది. 56వ అధ్యాయము కీర్తన గ్రంథం 8వ వచనంలో ఉంటుంది చూడండి. 56వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది చూడండి. ఈ మాట ఒకసారి మనం చూద్దాం. భక్తుల దుఃఖాన్ని, కన్నీళ్ళనన్నిటిని కూడా ఆయన పుస్తకంలో రాసుకుంటాడట. పౌలు గారు దుఃఖపడ్డాడు, ఇర్మీ గారు దుఃఖపడ్డారు, నెహెమీయా గారు దుఃఖపడ్డారు. నా సంచారాలను ఎన్ని చోట్ల తిరిగింది లెక్క పెట్టావు, ఎన్ని సువార్తలు చేసావో లెక్క పెట్టావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో అంటే నీ పుస్తకంలో రాసుకున్నావు. నీ పుస్తకంలో కనపడుతున్నాయి నా కన్నీళ్లు. ఆ కన్నీరును చూసి మారనటువంటి వానికి కన్నీరే ఎప్పుడంటే ఎటర్నల్ లైఫ్. ఏంటో తెలుసా? అది ఏడ్చేది పళ్ళు కోరికేదండి. ఏంటో తెలుసా? యుగ యుగములు ఏడుపు పళ్ళు కోరికేది ఎందుకు ఇస్తాడు తెలుసా? 60-70 ఏళ్ళ మన బ్రతుకులో వారిని మార్చాలని, మన కంటికి కన్నీరు తెప్పించి మనం ఏడ్చిన మారనటువంటి వాళ్ళ కోసం ఇదిగో ఇలాంటిది సిద్ధపరుస్తాడంట దేవుడు. ఇలాంటిది సిద్ధపరుస్తాడంట దేవుడు. కనుక దేవుని పిల్లలారా, ముందుగా నమ్ముకున్నటువంటి మనం, నమ్మనటువంటి వారికి ఈ సువార్తను మనం తెలియజేయాలి, సువార్తను చెప్పాలి. ఎవరును అనేకులను మార్చుతారో, బుద్ధిమంతులుగా ఉన్నవారు మార్చేసేయాలి అనేకులను. జ్యోతుల వలె మనం వెలగాలి. చెబుదాం, అందరికి చెబుదాం. ఇలా గూగుల్ మీట్లో అందరికీ తెలియజేయండి. మీ డ్యూటీలు చేసుకుంటూ అందరికీ తెలియజేయండి. అదే కోరుకుంటున్నాను దేవుని పిల్లలారా. అందుకే నా వంతుగా నేను చెబుతున్నాను, మీ వంతుగా మీరు చెప్పండి. అవసరమైతే కన్నీరు కార్చి చెబుదాం. మీరు సాధించుకోవాలనుకుంటే భర్తల దగ్గర ఏదన్నా మీ పుట్టినరోజుకు మంచి పట్టు చీర తెచ్చుకోవాలనుకుంటే, ఏదైనా బంగారు రింగు కొనిచ్చుకోవాలనుకుంటే ముందు మామూలుగా చెప్తారు అయ్యండి ఏమండి అని. తర్వాత మామూలుగా చెప్తారు. తర్వాత అటుపక్క తిరిగి ఏడ్చుకుంటుంటారు. వస్తాడు అయ్యగారు, ఏంటి ఏడుస్తున్నావు అని అంటే, ఏం లేదులే అని అంటది. నాకు అర్థమైపోయింది. దానికి ఏమర్థమైంది? పట్టు చీర కొనియాలని. అంటే నీ ఏడుపుకు నీ భర్త మారిపోయాడా? నీ ఏడుపుకు ఒక పాపి మారిపోడా? నీ కన్నీటి ప్రార్థనకు ఒక పాపి మారిపోడా? మారిపోయేలాగా చేద్దామండి, ఓకేనా? లేకపోతే నరకములో కన్నీరు తప్పదు, యుగ యుగములు కన్నీరు తప్పదు. నీ బాధ్యత ఎంత? మార్చడానికి పౌలు మాదిరి ఏడుద్దామా? దావీదు మాదిరి ఏడుద్దామా? ఇర్మీయా గారి లాగా ఏడుద్దామా? నెహెమీయా గారి లాగా ఏడుద్దామా? పాటించినటువంటి వారి వాక్య ప్రకారంగా జీవించినటువంటి వారి కోసం మన కన్నీరు కార్చి వారిని దేవుని వైపుకి తిప్పుదాం. దేవుడితో సమాధానం పడుద్దాం, దేవుడితో సంధి చేద్దాం. అందుకే అంటాడు, దుఃఖపడువారు ధన్యులు. మీకు తెలుసు, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎవరి దుఃఖం? నాకు ఇది లేదు అది లేదని ఏడ్చే వాళ్ళ గురించి కాదు. ఇదిగో ఒక పాపిని మార్చడానికి కోసం నువ్వు వాక్యం చెప్పడానికి వెళ్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ప్రార్థనలో కన్నీరు కార్చి వారి కోసం జీవితం మారాలని ఏడుస్తున్నావా? అలాంటి వారికి ఓదార్పు ఎప్పుడు? మనం చనిపోయిన తర్వాత ఈ భక్తులందరికీ ఓదార్పు ఉంది. మనం ఇలాంటి వారి కోసం ఏడిస్తే మనందరికీ ఓదార్పు ఉంది. దాని నిమిత్తమై మనం ఏడుద్దాం. బట్టలు లేవని ఏడవద్దు, బంగ్లాలు లేవని ఏడవద్దు, కార్లు లేవని ఏడవద్దు, బంగారు లేదని ఏడవద్దు. ఒక పాపి మారాలని ఏడుద్దాం. ఆ కన్నీటికి దేవుడు మనల్ని ఓదారుస్తాడు, పరలోక రాజ్యం మనకిస్తాడు. మనతో పాటు అందరికి ఇవ్వాలని ఇలాంటి విధంగా మనం ప్రయత్నం చేద్దాం, ఓకేనా? మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలి బహుగా ప్రేమించిన మా కన్న తండ్రి, క్రీస్తు యేసు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మీ పిల్లలతో ఈ రాత్రి కాలంలో కొన్ని మాటలు ప్రకటించే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. విన్న మాటలన్నింటినీ కూడా మీ పిల్లలు మేము అందరం జాగ్రత్త విని మాకు ఇచ్చినటువంటి బాధ్యత ఈ సమాజంలో కొంతమందినైనా మార్చాలి, బుద్ధి మాటలు చెప్పాలి. వారు భక్తులందరూ కూడా కన్నీరు కార్చారు తండ్రి. మీరు కన్నీరు, యేసుక్రీస్తు వారి కన్నీరు, పరిశుద్ధాత్మదేవుని కన్నీరుకి కారణం మేం కాకూడుతున్నాయి. ఈ రోజు మేము మారకపోయినా, ఆ రోజు ఇశ్రాయేలు జనాంగమే కాదు తండ్రి, ఈ రోజు మేము మారకపోయినా మీ కన్నిటికి కారకులు మేము అవుతాం. మీ కన్నిటికి మేము కారకులుగా ఉండకూడదు అంటే అనేకులు మారడానికి మేము ప్రయత్నం చేయాలి. మాకు ఇచ్చినటువంటి సమయాలలో మీ వైపుకి అనేకులను తిప్పి నీ రాజ్య సువార్త వ్యాప్తిలో మా భాగంగా మా తను మేము ముందుకు సాగుట కృప చూపించమని
ఇదిగో గూగుల్ మీట్ ద్వారా మీ పిల్లలు ఎంతో మంది యాంకరింగ్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చెప్పిస్తున్నారు. తండ్రి మీ పిల్లలను కూడా దీవించండి తండ్రి, కాపాడండి. సాంపాల్ గారిని కూడా మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబాన్ని, వారి పరిచయను మీరు దీవించమని కోరుకుంటూ, అతనికి సహకరించుతున్నటువంటి ప్రతి వారిని కూడా మీరు దీవించమని వేడుకుంటూ, ఈ యొక్క పరిచయలు అందరినీ పారిభాగస్తులకు చేసినందుకు మరొక్కసారి స్తోత్రం చెల్లించుకుంటూ యేసునాథుని బట్టి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.